దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది, మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్న కొలది, మన సంఘాలను ఆశీర్వదిస్తున్న కొలది అనేక సార్లు మీకు చెప్పా, వి గాట్ టు బి మోర్ వాచ్ఫుల్ దెన్ బిఫోర్. ముందున్న దానికన్నా మనము చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క వాక్యాలను చదువుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని పరామర్శిస్తున్నప్పుడు కానీ, వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, దేవుని వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు మన సాతాను అంధకార సంబంధమైన క్రియలను మన జీవితాల్లో జరిగిస్తాడు. మనకున్న బాధలను, మనకున్న కష్టాలను, రేపు మనము ఎదుర్కోబోయే శ్రమలను మన ముందు ఉంచి మన గమనాన్ని వాక్యము నుండి తిప్పివేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రభుతో మాట్లాడాలి. ప్రభువా, ఈ దినం నీ దినం, నిన్ను పరిశుద్ధంగా, నిన్ను సరైన రీతిగా ఆరాధించగలిగిన కృప నాకు దయచేయమని మనం అడుక్కోవడం చాలా ముఖ్యమండి. వెన్ వి ఆస్క్ గాడ్, ఆయన అందుకే 91వ కీర్తనలో అంటాడు, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, మన శరీరాలను మనకు ఎలాంటి కష్టం కలగకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనలను, మన యొక్క ఆత్మలను సంరక్షిస్తాడట. ఈ ఉదయకాలం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానించాం. దిస్ ఈస్ ద మోస్ట్ డాక్ట్రినల్ లెటర్ ఆఫ్ పాల్. పౌలు రాసిన ఆధ్యాత్మిక విషయాలను రోమీయ పత్రికలో రాసినంత అతి శ్రేష్టమైన వాక్యాలను ఎక్కడ రాసినట్టు మనం గమనించాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చివరి మాట, 21వ మాట అందరం కలిసి ఒక్క నిమిషం దాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు దయచేసి తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం, కీడు వలన జయింపబడక, దయచేసి ఇంకోసారి గట్టిగా చదవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 1936లో జెస్సీ ఓవెన్స్ అని ఒక ఫాస్ట్ రన్నర్ ఉండేవాడు. ఆయన అప్పటికే చాలా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాడు. ఆయన తన జీవితంలో 1936 బర్లిన్ జర్మనీలో మరి ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 1936 జెస్సీ ఓవెన్స్ అప్పుడే ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. హిట్లరు యూదులను భయంకరంగా శిక్షిస్తున్నాడు. యూదులను ఎక్కడ కనిపించినా అందరినీ చంపివేస్తున్నాడు హిట్లర్. ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ భయంకరమైన పరిస్థితుల సమయంలో 1936లో జెస్సీ ఓవెన్స్ తనకు అత్యంత ప్రియుడైన ఒక బ్లాక్ అమెరికన్ ఉండేవాడట. ఆయన జర్మన్లో వెళ్ళి ఆయన వెళ్ళి వేరే దేశంలో సెటిల్ అయ్యాడు. కానీ ఆయన బ్లాక్ అయినా ఆయన రూట్స్ మరి యూదులట, ఆయన జూ అట. ఆయన పేరు జెట్ లాంగ్ అట ఆయన పేరు. ఆయన జెస్సీ ఓవెన్స్ ఆయనకు మంచి మిత్రుడు. ఆయన తన జీవితంలో ఎప్పుడైనా జెస్సీ ఓవెన్స్ ఎవరితోనైనా ఓడిపోతే, జెస్సీ ఓవెన్స్ ఎప్పుడైనా తన గోల్డ్ మెడల్స్ పోగొట్టుకున్నాడంటే ఈ లాంగే దాన్ని తెలుసుకునేవాడట. అంత ఆప్తమిత్రులైన పోటీ చాలా ఘనంగా జరిగించేవారు. కానీ ఆ సంవత్సరం 1936లో నియంత అయిన హిట్లరు యూదులను ఆ యొక్క ఒలింపిక్స్లో చేర్చుకోవడానికి, జర్మనీలో జరిగిన ఆ యొక్క ఒలింపిక్స్లో వారిని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. సో నెంబర్ 1 అథ్లెట్ అయిన జెస్సీ ఓవెన్స్ను నెంబర్ 2 అథ్లెట్, వరల్డ్లో నెంబర్ 2 అథ్లెట్ అయిన ఈయన జెట్ లాంగ్ను వారు ఎదురు చూస్తుండగా జెట్ లాంగ్ అందులో పాల్గొనకూడదని ఆయనకు లెటర్స్ వచ్చాయట. ఒలింపిక్ కమిటీ హ్యాస్ సెడ్ దట్ యూ షుడ్ నాట్ పార్టిసిపేట్. జెస్సీ ఓవెన్స్ చాలా బాధపడ్డాడు. తన స్నేహితుడు, తనతో పాటు పోటీ పడేవాడు, తనకు ఆప్తమ మిత్రుడైన వాడు ఆయన ఆ రోజు జెస్సీ లాంగ్ మరి జెట్ లాంగ్ జెస్సీ ఓవెన్స్తో మాట్లాడుతూ అని అన్నాడట, బ్రదర్, ఐ లవ్ టు సీ యూ రన్నింగ్. ఫస్ట్ టైమ్ ఐ వాంటెడ్ టు, ఐఎమ్ నాట్ కంపీటింగ్ విత్ యూ. బ్రదర్, ఐ లవ్ టు సీ యూ రన్నింగ్. నీతో పాటు పోటీ పడి గోల్డ్ మెడల్ కోసము పోరాడవలసిన నేను అందరి మాదిరి ఆడియన్స్లో కూర్చొని ఐ లవ్ టు సీ యూ రన్నింగ్ జెస్సీ ఓవెన్స్, నువ్వు పరిగెత్తడం నేను చూడాలి, నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, నాకు రాకపోయినా పర్వాలేదు, నీకు లాంగ్ జంప్లో తప్పకుండా కూర్చోవాలి అని అన్నాడట. ఆ దినం ఫైనల్స్కి వచ్చింది. 100 మీటర్స్ స్ప్రింట్లో జెస్సీ ఓవెన్స్ పరిగెత్తడానికి కాళ్ళు ఇట్లా పెడతారు కదండి, కాళ్ళు పెట్టి కూర్చున్నప్పుడు ఆయన ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెట్టాలి. వాళ్ళు జెస్సీ ఓవెన్స్ అక్కడ నిలబడి
అక్కడ కూర్చున్న సమయంలో ఆయన మోకరించి ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడట. ప్రభువా, నా స్నేహితుడిని ఈరోజు నాతో పాటు కంపీట్ చేయకుండా చేసిన హిట్లర్ను క్షమించు అని. ఆ రోజు గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఆ లాంగ్ వెళ్ళి ఆయనను హగ్ చేసుకున్నప్పుడు ఆయన అన్నాడట, ఐ ప్రేడ్ ఫర్ హిట్లర్ సో దట్ యూ విల్ కంపీట్ ఇన్ ద నెక్స్ట్ ఒలింపిక్స్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ నిలబడిన పొజిషన్ను ఈయన ప్రార్థన చేస్తున్నాడని చెప్పి చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీసినప్పుడు ఆయనలో అప్పటికి జెట్ లాంగ్ చాలా కోపంతో, హిట్లర్ దొరికితే చంపేద్దామన్న కోపంతో ఉన్నాడట. అప్పుడు జెస్సీ ఓవెన్స్ అన్నాడట, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులను నీవు క్షమించాలి. నీ శత్రువులను క్షమించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు లాంగ్ అని జెస్సీ ఓవెన్స్ అతను చెప్పాడంట. ఆయన మోకరించి ఆ ఒలింపిక్స్లో పరిగెత్తడానికి మోకరించి ఆయన ఉన్న పొజిషన్ను పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని లాంగ్ తన ఇంట్లో పెట్టుకున్నాడట. తన మనస్సు మారిపోయింది. హిట్లర్ మీద అది చూసినప్పుడల్లా హిట్లర్ మీద కోపం తగ్గిపోయింది. నెక్స్ట్ 5 years తర్వాత ఒలింపిక్స్కి వచ్చినప్పుడు ఇద్దరు మళ్ళీ పరిగెత్తారు. ఇంటెన్షన్గా జెస్సీ ఓవెన్ సెకండ్ వచ్చి లాంగ్కు గోల్డ్ మెడల్ వచ్చేటట్టు చేశాడట. ఆ జెస్సీ ఓవెన్స్ సెకండ్ వచ్చిన తర్వాత లాంగ్ ఆయన గట్టిగా హత్తుకొని అంటాడంట, ఇన్ దిస్ 5 years ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ హిట్లర్. ఈ 5 సంవత్సరాలు జెస్సీ నేను హిట్లర్ కోసం ప్రార్థన చేస్తున్నా. ఆయనకు వచ్చిన ఈ గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి వెళ్ళి తన ఇంటిలో అక్కడ ఉన్న జెస్సీ ఓవెన్స్ ఫోటో ఉంది కదండి, ఆ ఫోటోకు ఆ గోల్డ్ మెడల్ వేశాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో గమనించండి. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదాం. రోమీయులకు రాసిన పత్రిక పౌలు రాసిన పత్రికలన్నిటికంటే పెద్దది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. రోమా పత్రికలో ఆయన సిద్ధాంతపరమైన విషయాలను చాలా రాశాడు. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసి యొక్క స్వాతంత్రం, విశ్వాసి యొక్క జీవిత విధానాన్ని గురించి రాశాడు. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఎ డిఫరెంట్ మెసేజ్. నేను కాలేబుని గురించి మాట్లాడదాం అనుకున్నా. చాలా రోజులైంది నాకెందుకో కాలేబు హృదయంలో ఉండే. కాలేబు ధైర్యవంతుడు. ఆయన దేవునిని ఆయన యథార్థ హృదయంతో సేవించిన వాడని వాక్యంలో ఉంది యెహోషువలో. అలాంటి కాలేబుని గురించి మాట్లాడదాం. అలాంటి కాలేబులు మనకు కావాలని రాత్రంతా ప్రిపేర్ అయ్యానండి. ఉదయకాలం 5 గంటలకు లేసి ప్రభువుని అడిగితే ఆయన రోమా 12 చూపిస్తున్నాడు. ప్రభువా, నేను ప్రిపేర్ అయ్యాను మెసేజ్. ఐ హావ్ ప్రిపేర్డ్. నేను క్లియర్గా ప్రిపేర్ అయ్యాను ప్రభువా, మంచి మెసేజ్ చెప్తాను, నాకు కొంచెం టైం. హీ సేస్ నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు ప్రీచ్ ఫ్రమ్ రోమన్స్ 12. రోమా 12 నువ్వు చదవాలి. రోమా 12 గురించి మన సంఘము కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించేవారుగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రోమీలకు రాసిన పత్రిక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఒక వేదాంతపరమైనది. దానిలో ఒక విశ్వాసి ఎలా ఎదగాలి, విశ్వాసి తన జీవితంలో తన అంతరంగంలో యేసును ఎరిగిన మన ఎదుగుదల ఎలా ఉండాలి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఒక భక్తుడు అంటాడు, మూడి గారు అంటారు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని 21వ వచనాలు, మత్తయి సువార్త యేసు కొండ మీద చేసిన మత్తయి 5, 6, 7 ఈ 3 అధ్యాయాల సారాంశం జిస్ట్ రోమీలకు రాసిన పత్రిక 12లో మీకు దొరుకుతుంది అంటాడు. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండడం. ఆ 5, 6, 7 అధ్యాయాల జిస్ట్ అంటే ఆ అధ్యాయంలోని సారాంశం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఆ మత్తయి 5, 6, 7 చదవండి, రోమా 12 చదవండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ద సేమ్. ప్రభువు తన జీవితంలో ఆనాడు శిష్యులను వారి కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన పాదముల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నేర్పించిన అతి శ్రేష్టమైన విషయాలు ఈ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు దొరుకుతాయి. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, వై డూ యూ వాంట్ మీ టు చేంజ్ మై టాపిక్? ఎందుకు ఈ దినం నన్ను చేంజ్ చేయమంటున్నావు ప్రభు నాతో? అప్పుడు పిల్లల కొరకు బైబిల్ మొన్న తీసుకొని వచ్చా. ప్రతిసారి మనము బాప్తిసం తీసుకున్న తర్వాత పిల్లలకు బైబిల్ ఇస్తాం. బైబిల్ తీసుకొని వచ్చినప్పుడు ఆ బైబిల్ నా ముందు ఉండే.
Then immediately God was speaking to me. You must speak to the young birds of the church. సంఘములోని రక్షింపబడి నా యొక్క కుటుంబంలోకి చేరిన వారికి నీవు కొన్ని సూత్రాలు ఇవ్వాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశం దేవుని బిడ్డలు నీతిని అనుసరించి జీవించాలి. దేవుని బిడ్డలు కీడు చేయడానికి దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలు శత్రువులను ప్రేమించాలి. దేవుని బిడ్డలు లోకములోని అసత్యాన్ని మనము అంగీకరించకూడదు, అసహించుకోవాలి. మన జీవితాలలో ఎప్పుడైతే ఇది చేయగలుగుతామో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించేవారం అవుతాం. ఈ ఉదయకాలం ఒక్కసారి ఈ అతి శ్రేష్టమైన 12వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఒక భక్తుడు అంటాడు, ఈ అధ్యాయం 12వ అధ్యాయము దేవుని యొక్క పరిజ్ఞానం, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్. దేవుని యొక్క పరిజ్ఞానము, పరిశుద్ధుల యొక్క పరిచర్య. నీవు సంఘములో ఎదిగేటప్పుడు, నీవు దేవుడి సంఘానికి వచ్చేటప్పుడు, దేవుడి సంఘంలో నీవు పెద్ద కాకపోయినా, దేవుడి సంఘంలో నీవు పరిచర్య చేయకపోయినా, ఎందులోనూ పాల్గొనకపోయినా, దేవుని ఆరాధిస్తున్న నీవు, బాప్తిస్మము తీసుకున్న నీవు ప్రభువు బిడ్డవే. ప్రభువు మన జీవితాలలో ఆయన ఒక పరిజ్ఞానము లేకుండా మనం ఆయన పరిచర్యను జరిగించలేమండి. మన జ్ఞానం దేవుని జ్ఞానము కొన్నా, మన జ్ఞానము దేవుని జ్ఞానం ముందు సున్నాట. మన తెలివి దేవుని తెలివి ఎదుట సున్నాట. చాలామంది మన జీవితాల్లో మన జ్ఞానం మీద ఆధారపడతాం, మన తెలివి మీద ఆధారపడతాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 12వ అధ్యాయం ఒక విశ్వాసి, ఒక బిలీవర్ తన జీవితంలో బాగా గమనించండి. ఒక విశ్వాసి యొక్క బిలీఫ్ దానిని బట్టి అతని బిహేవియర్ ఉంటుందట. అంతే కదా, ఒక విశ్వాసి ఏది నమ్ముతాడో దానిని బట్టి తన జీవితము నిర్ణయించబడుతుంది. విశ్వాసి నమ్మిన దాన్ని బట్టి తన జీవితము నిర్ణయించబడుతుంది. దీనివల్ల నాకు సహాయం దొరుకుతుంది అని ఎవడైనా నీకు చెప్తే, వాడిని నీవు నమ్మితే నువ్వు వాని దగ్గరికి వెళ్తావు. వాడు నీకు ఇస్తాడా, నీకు సహాయం చేస్తాడా, పక్కన పెడదాం. వెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్ టు హెల్ప్ మీ, నా స్నేహితుడిని నేను అడిగినప్పుడు, ఆ స్నేహితుడికి నాకు ఒక సహాయం కొరకు నేను ఆయన అడిగినప్పుడు, ఆ స్నేహితుడు ఆయన ఇంటికి నన్ను పిలిచి సహాయం చేస్తానన్నప్పుడు నేను ఆయనను నమ్ముతాను. అవునండి, నమ్ముతాను కాబట్టి ఆయన ఇంటికి వెళ్తాను. మై బిలీఫ్ హస్ టేకెన్ మీ దేర్ టు హిస్ హోమ్. 99% ఆఫ్ దట్ బిలీఫ్, నేను ఒక వ్యక్తి మీద నా నమ్మకాన్ని ఉంచినప్పుడు నా నమ్మకము వమ్మైపోతుంది. అందుకే వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకుంటున్నట్టే, రాజులను నమ్ముకుంటున్నట్టే యెహోవాను ఆశ్రయించుట శ్రేష్టం. ఈ ఉదయకాలం మన నమ్మకం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని సారాంశం అదే. యువర్ బిలీఫ్ విల్ డిసైడ్స్ యువర్ బిహేవియర్. నీ నమ్మకము నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఒక విశ్వాసి, దేవుడు అంటాడు, నిన్ను నిన్ను ఎడబాయను. ఆయన నాతో ఉంటే, నా జీవితంలో ఆయన ఉంటే, ప్రతినిత్యము నేను ఈ లోకములో ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యం నాతో ఉంటే, నేను భయపడకుండా దేవుని కొరకు జీవించాలి కదా. ఏది జరిగినా నా దేవుడు నాకు అన్యాయం చేయడం నువ్వు నమ్మాలి కదా. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ నువ్వు మర్చిపోయి, కుటుంబంలో కష్టాలు ఉండొచ్చు, భార్య పిల్లలకు కొట్లాట్లు ఉండొచ్చు, నీ భర్తకో నీ భార్యకో అనారోగ్యం కావచ్చు, నీ భర్తను నీ భార్యను దేవుడు తీసుకొని వెళ్ళవచ్చు, నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు. గమనించాలి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు జనములలో దాటిపోఉన్నప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. గమనించండి ఒక్కసారి, వెన్ ఐ రిమెంబర్ దట్ వర్డ్, ఆ వాక్యాన్ని నేను ఆ భయంకరమైన పరిస్థితుల్లో నేనుండి ఆ వాక్యాన్ని ఒకసారి గమనంలోని తెచ్చినప్పుడు ఎంత ధైర్యం వస్తుందని. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నాట్ బికాస్ ఐఎమ్ గుడ్ బాయ్, నాట్ బికాస్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్, నాట్ బికాస్ ఐఎమ్ ఎ గుడ్ ఉమెన్. నేను మంచివాడినని కాదు, నేను నాకు మంచి జ్ఞానం ఉందని కాదు, నేను గొప్పవాడిని కాదండి. దేవుడు ఆయన వాగ్దానాలను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడతాడండి. ఈ ఉదయకాలం మన జీవితాల్లో గమనించాలి. ఈ అధ్యాయం అంతటిలో 12వ అధ్యాయములో మీ అండ్ మై రిలేషన్షిప్స్, నేను నా యొక్క వ్యక్తిగత సంబంధాలు. ఒక విశ్వాసి తన జీవితంలో ఎలా ఉండాలి? క్రీస్తునందు ప్రియమైన ఉత్పత్తిఘాతంగా గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. రోమీయులకు రాసిన పత్రిక. ప్రతి వ్యక్తికి 7 రకాల సంబంధాలు ఉంటాయి.
ప్రతి వ్యక్తికి, ఒక విశ్వాసికి, ప్రత్యేకంగా ఒక విశ్వాసికి 7 రకాల సంబంధాలు ఉంటాయి. యూ హ్యావ్ 7 టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ యువర్ లైఫ్. ఈ రిలేషన్షిప్స్ నీ జీవితంలో సఖ్యముగా, సౌమ్యముగా జరిగితే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించగలిగిన మార్గం నువ్వు తెలుసుకుంటావు. ఆయన నీకు వెలుగునిస్తాడు. ఆ వెలుగు నీకు తెలివినిస్తుంది. ఆ తెలివి నిన్ను సత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సర్వసత్యం, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టుకై మీ మనస్సు మారి రూపాంతరమగునట్లు, నూతనమగునట్లు రూపాంతరము. మొదటి 2 వచనాలు, యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. ఎలాగట? దేవునితో నేను సంబంధము పెట్టుకుంటే నా జీవితము ఆనాడు మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభు రూపాంతరము పొందినట్టు, ఆ కొండ మీద యేసు ప్రభువుతో పాటు మోషే, ఏలియాలు వచ్చారు. పేతురు అంటాడు, అయ్యా 3 పర్ణశాలలు కడదామయ్యా, నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనం బాగా గమనిస్తే మన జీవితాలు రూపాంతరాలు పొందాలి. ఎలా? యేసులా మారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మీరు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటానికి ఎదగండి. ఎదుగుతున్నామా? ద వెరీ ఫస్ట్ రిలేషన్షిప్ వాట్ యు నీడ్ టు హ్యావ్ ఇస్, నీ జీవితంలో మొట్టమొదటి, విశ్వాసుల జీవితంలో, బాప్తిసం తీసుకున్న వారి జీవితంలో మొట్టమొదట నీ జీవితంలో ఉండవలసిందే నీవు రూపాంతరము పొందాలి. ఎలా అమ్మా? ఎలా రూపాంతరము పొందాలి? చూడండి ఒక్కసారి 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మర్యాద ఏందండి? ఈ లోకపు మర్యాద. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ. అది మన మర్యాద. మన మర్యాద శరీరాశ, నేత్రాశ, అబ్బో జీవపు డంపం, అంతేనా? ఏముండదు. ఎంత ఎగుడుతాడో కదా ఎండిపోయిన ఆకు మాదిరి. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దర్ లైఫ్. రూపాంతరం ఉందే ప్రసక్తే లేదు. దేవుడు వారికి తోడే లేడు. ఏమనుకుంటారండి? వారి జీవితంలో అనేకం సంపాదించామని. జాగ్రత్తమ్మా, మీరు ఈ లోక మర్యాదను అనుసరించారు. ఈ దినాల్లో చాలామంది లోక మర్యాద కదా, ఈ లోక మర్యాద దేవుని సన్నిధానం నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఈ లోకపు కార్యక్రమాలు దేవుని సన్నిధానం నుంచి నిన్ను దూరం చేసి నీకు నీ దేవునికి ఉన్న రిలేషన్షిప్ను పోగొడుతుంది. గమనించు. అందుకే విశ్వాసులకు మొట్టమొదటి రిలేషన్షిప్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. జీవితంలో నేను ఈ లోకంలో 80 సంవత్సరాలు జీవించిన, నిరంతరము ఆయనతోనే ఉండాలి, ఆయన లేకుండా ఉండాలి. ఆయనతో ఉంటే పరలోకంలో ఉంటా, ఆయన లేకుండా ఉంటే నరకంలో ఉంటా. అది నీ ఇష్టం. నువ్వు ఎక్కడ, నీ గమ్యం ఎక్కడ ఉండాలో, నువ్వు ఎవరితో గడిపాలో, నిరంతరం యుగములు నువ్వు పరలోకంలో ఉండాలి అంటే గమనించు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మన విశ్వాసము మన జీవితాలలో రూపాంతరము పొందాలి. డిడ్ యూ గెట్ ఇట్? రూపాంతరము పొందాలంట. రూపాంతరము ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు దేవునితో గడిపిన తర్వాత, ఆయన 40 దినాలు దేవుడితో గడిపిన తర్వాత ఆయన ముఖము ప్రకాశించిందంట. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అన్నారట, అయ్యా నిన్ను చూడలేమయ్యా, నీ ముఖము ప్రకాశిస్తుందా? అది రూపాంతరం. దేవునితో నీవు సమయము గడిపితే, దేవుని వాక్యములో నీవు నిమగ్నమై ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రతినిత్యములు ధ్యానిస్తూ ఉంటే, నీ జీవితం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా రూపాంతరం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. ఎవ్రీబడి వాంట్స్ దేర్ విల్ టు బి డన్ కదా. ప్రతివాడు వాని చిత్తాన్ని ఎరగటానికి ఇష్టపడతాడు. దేవునితో నీకున్న రిలేషన్షిప్లో నువ్వు మొట్టమొదటి కలుసుకునేది ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఆ గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన నువ్వు చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడమ్మా. అయ్యా ఈ గిన్నె నా నుండి తెలిసివేసే అని మొదట అన్నాడు. తరువాత నా చిత్తము కాదు కానీ చెప్పాలి, నీ చిత్తమే. అదమ్మా రూపాంతరం. నేను చావాలి, దేవుడు నన్ను తిరిగి జీవింప చేయాలి.
ఈ లోకంలో క్రీస్తునందు ప్రియమైన వారు, ద వెరీ ఫస్ట్ రిలేషన్షిప్ ఇస్ ఇన్ ద 2 words. ఏంటి? నువ్వు రూపాంతరము పొందాలి. మొట్టమొదట సంఘానికి వచ్చిన ప్రతివారు పిల్లలు బాప్తిసం తీసుకున్నారు. మొన్న మండే వారు బాప్తిసం తీసుకున్నారు. వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్స్? వారి జీవితంలో మన బ్యాప్టిస్ట్ చర్చ్ రిజిస్టర్లో నేను వారి పేర్లు రాశా, వారికి చూపించా. అమ్మా, మీ పేరు నేను ఇక్కడ రాస్తూ ఉండగా పరలోకంలో జీవగ్రంథంలో మీ పేర్లు రాసుకుంటాడమ్మా దేవుడు. పరలోకంలో జీవగ్రంథంలో రాసుకుంటాడమ్మా. నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వచనం, 33-32. అందులో ఏముందో తెలుసా? ఎవడైనా నా ఎదుట పాపము చేసిన ఎడల నా గ్రంథములో నుండి నేను వాని పేరును తుడిపివేస్తా. కాబట్టి నీవు రూపాంతరం పొందడానికి చూడాలి, కానీ నీ పేరు కొట్టేసుకోవడానికి నువ్వు బతకూడదు తల్లి. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? కెన్ ఐ ఆస్క్ యూ? గాడ్ గేవ్ యూ 24 hours every day and 7 days in a week. How many hours did you spend with your God? దేవునితో నువ్వు ఎన్ని గంటలు గడిపావు? దేవుని గురించి ఎంతగా ఆలోచించావు? నీ రిలేషన్షిప్ దేవునితో ఉంటే తప్ప నిరంతరము ఉన్న పరలోకములో దేవుని యొక్క సారూప్యం నువ్వు పొందలేవమ్మా. గమనించు. మొదటిది, నీవు నీ దేవునితో ఉన్న దేవుని చిత్తము తెలుసుకొని మనస్సు మార్చి దేవుని చిత్తం నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడితే, నీ చిత్తం దేవుని చిత్తాన్ని నలుగగొడుతుంది కదా. నీ చిత్తము అందుకే అంధకార సంబంధమైన రాత్రమ్మ. ప్రతి రాత్రి అంధకార సంబంధమైన రాత్రి నిన్ను అభ్యంతరపరుస్తుంది. నిన్ను నువ్వు పాపానికి అప్పగించుకుంటూ ఉన్నావు. జాగ్రత్త సుమే. దేవుడు నీతో నాతో కోరేది, నువ్వు నా మాదిరి కావాలి నాయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగున వారును మనతో ఏకమై ఉండలాగున. ఏకమయ్యామా? తండ్రి చిత్తం ఏదో తెలుసుకున్నారా? రూపాంతరం పొందలేదండి. రూపు మారుతుంది. ఏంటి? మంచిగా ఫేర్ అండ్ లవ్లీ ఏంటో మరి ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటున్నారు అందరికీ, మనుషులకు మెప్పించేదానికి. ఆయన మహిమ నీ ముఖము మీద ఉంటే నువ్వు ప్రకాశిస్తావట. లెమ్ము తేజరిల్లుము, చాలా ఇండ్లలో పెట్టుకుంటారు కదా, లెమ్ము తేజరిల్లుము, నీ ముఖము ప్రకాశిస్తుందా? ద వెరీ ఫస్ట్ రిలేషన్షిప్ ఇస్ బిలీవర్స్ షుడ్ అండర్స్టాండ్. బాప్తిజం తీసుకున్నవారు, ముసలివారే బాప్తిజం తీసుకున్నవారు, బాప్తిజంలో మునిగి తేలిన వారు గమనించవలసి ఉంది. మొదటిది యు అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవ వచనం గమనించండి. తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన ప్రకారం, విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబద్ధి గలవారొకటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతివానితోనూ చెప్పుచున్నాను. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. నీకు నీతో ఉన్న సంబంధం. నీలో ఉన్నవాడు నీకన్నా చాలా గట్టోడు తెలుసా. కనిపించే నీకన్నా కనిపించని నీవు చాలా గట్టివానివి తెలుసా. ఎందుకంటే నేను అడుగుతే వచ్చేస్తా పాస్టర్ గారు అంటావు కదా, వచ్చేస్తా పాస్టర్ గారు. నేను వచ్చి నీతో మాట్లాడుతుంటే పైన నువ్వు ఏమంటావమ్మా? ఏమంటావు సార్? దేవుని గుడికి వచ్చేస్తామండి. నీలో ఉన్నవాడు, లోపల ఉన్నవాడు పట్టేశాను, నిన్ను అప్పగించుకున్నావు. ద రిలేషన్. అమ్మా బాగా గమనించండి. నీ శత్రువులు కాదు, నీ భర్త కాదు, నీ సహోదరులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ పాస్టర్ కాదమ్మా. నీకెవడో తెలుసా విరోధి? నువ్వే అమ్మా. యు ఆర్ ద వర్స్ట్ ఎనిమీ ఫర్ యువర్ సెల్ఫ్. దేవుడు చూడండి, తన్ను తాను ఎంచుకునే దానికంటే, అవునా, యూ ఫీల్ టూ గుడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ టూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ దట్ యువర్ ఆల్రెడీ క్రాస్డ్ హెవెన్ కదా. తన్ను తాను ఎంచుకొని యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. నీతో సంబంధం ఎలా ఉందమ్మా? లోపల ఉన్నవాడిని ఎప్పుడన్నా మాట్లాడావా? లోపల ఉన్నవాడు గద్దిస్తుంటే ఎప్పుడన్నా చెప్పావా? లోపల ఉన్నవాడు, అందుకే పేతురు నీ లోపల ఇంకోడు ఉన్నాడు. సాతాను నిన్ను జల్లడలు వేసి జల్లిస్తున్నాడు. పేతురు లోపల ఉన్నవాడు, బయట ఉన్నాడేమంటాడు? నీతో పాటు చచ్చిపోయేదానికి వస్తానయ్యా. లోపల ఉన్నాడు ఏమన్నాడు అండి పాపతో? ఆయన ఎవడో నాకు తెలియదు, అంతేనా? నష్టం వచ్చినప్పుడు లోపల బయటకు వస్తాడు కదా. నీతో సంబంధం ఏంటి? ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకోవడం. దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను కోపాడుతున్నాడు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పవాణి చేస్తాడు. జాగ్రత్త సుమే. The best and the worst relationship a person to either to fame or a beg
బాగా గమనించండి. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ సెల్ఫ్. నీతో రిలేషన్షిప్ ఎలా ఉందమ్మా? ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకుంటుంటావు కదా. ప్రతిరోజు లేచిన వెంటనే ఇంకొక అర్ధగంట పడుకుందాం, ఇంకా ఏదైనా చెప్తుంటే ఈరోజు వద్దులే రేపు పోదాం, అవునా? డోంట్ పోస్ట్పోన్ గాడ్స్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. లోపల ఉన్న వానికి చచ్చి, అదే పౌలు అంటాడు, నాలో నేను చచ్చి దేవుని కొరకు జీవిస్తున్నా. రెండవది, విశ్వాసులు మీరు గమనించండి, there is an inner man inside you. నీ లోపల ఇంకొక మనిషి ఉన్నాడు నీతోనే. వాడు ప్రతిరోజు నీతో చెప్తున్నాడు, ఏమని? ఏం పర్లేదులే, పోదాంలే, ఇష్టం వచ్చినప్పుడు పోదాంలే, దేవుడే కదా, క్షమించే దేవుడులే అమ్మా. ఒకరోజు వస్తుందమ్మా, గుండెలు కొట్టుకుంటామటమ్మా. నీలో ఉన్నవాడే నీకు శత్రువు. ద సెకండ్ రిలేషన్షిప్ ఈస్ విత్ యూ అండ్ యువర్ సెల్ఫ్. నీవు నీతోనే నీకున్న రిలేషన్షిప్ అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవది గమనిద్దాం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవది 6వ అధ్యాయము మనకు అనుగ్రహింపబడిన, చూడండి 4 నుంచి, ఒక్క శరీరములో మనకు అనేక అవయములు నేను, ఈ అవయములన్నిటికీ ఒక్క పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాము. మూడవది, యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ సిట్టింగ్ బిసైడ్ యూ. నీ పక్కన కూర్చున్న నీ సహోదరునితో నీకున్న సంబంధం. ఈ వేలు చాలా చిన్నగా ఉంది, కొట్టేద్దామా? ఈ వేలు చాలా లావుగా ఉంది, కొట్టేద్దామా? ఈ చెవు పనిచేయడంలా, కొట్టేద్దామా? శరీరానికి కొంచెం వస్తేనే పరిగెత్తుకుంటూ పోయి స్కానింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు. నాకు కొంచెం తిరుగుతుందంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, అంకుల్ స్కానింగ్కి వెళ్ళండి అంకుల్. ఇంకో నేను అల్ట్రాసౌండ్ అన్నారు, ఆ సౌండ్ అన్నారు, ఈ సౌండ్. నేనన్నా దేవుడి సౌండ్ ఇంకా నాకు వినిపించలేదు తల్లి, ఆ సౌండ్ విన్న తర్వాత చూద్దాం ఏం చేసుకుందాము. యువర్ రిలేషన్షిప్ విత్, అందరికీ ఒకే శరీరం, అది యేసు శరీరం. ప్రతివాడు సంఘంలో కూర్చున్న ప్రతివాడు ఆయనకు ప్రత్యేక అవయవమై ఉన్నాం. ఒక్కొక్క పనికండి. Is there any part in your body? Is there any part on your body which you doesn't like? చెప్పండి. Is there any part in your body which you doesn't like? అబ్బా, హెయిర్. చాలా మందికి హెయిర్ అంటే ఇష్టం లేదు, కానీ నల్లగా ఉంటే ఇష్టం, అంతేనా? పాపం దీనికి పట్టించి సాటర్డే అయితేనే అందరూ వద్దులేండి కదా. Is there any part in your body which you doesn't like? Then when you are a part of Jesus' body, how can you doesn't like other person who is sitting beside you? దేవుని నీ అవయవాలను నీవు ప్రేమిస్తావు, నీ అవయవాలను బాగా ఉండాలని చూసుకుంటావు, నీ అవయవాలను ప్రతినిత్యం ఆనందంగా ఉండాలని చూసుకుంటావు కదా. వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ సిస్టర్ సిట్టింగ్ బిసైడ్ యూ? ఎలా అనిపిస్తుందండి వాని గురించి చెడుగా మాట్లాడటానికి? అప్పగింపబడ్డావు కదా అంధకార క్రియలకు. జాగ్రత్తమ్మా. స్టాప్ టాకింగ్ అబౌట్ యువర్ బ్రదర్ బికాస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్. నీ సహోదరుని గురించి నువ్వు చెడుగా మాట్లాడుతుంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ ఓన్ గాడ్ హూ హాస్ సేవ్డ్ యూ ఫ్రమ్ ద వర్స్ట్ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితంలో ఎక్కడో అట్టడుగున పడిపోయిన మనలను దేవుడు ప్రేమించి, రక్షించి, దీవించి, ఆశీర్వదించి ఈ స్థానానికి దేవుడు తెచ్చినప్పుడు పక్కన ఉన్న చూసి అసలు సరిపోదండి. ఒకసారి నువ్వు చూసుకో. దేవుని కళ్ళలో దేవుని కళ్ళలో నీ కళ్ళు పెట్టి నువ్వు చూసుకో. దేవుని కళ్ళలో నుంచి ఎంత పనికిమాలిన జీవితం మనం జీవిస్తున్నామో. సమ్ పీపుల్ విల్ కమ్ టు చర్చ్ ఓన్లీ టు క్రిటిసైజ్. చేంజ్ యువర్ లైఫ్ బ్రదర్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ మీ యూ కెన్ చేంజ్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ మీ టు క్రిటిసైజ్ బికాస్ వాట్ వి టాక్ అండ్ వాట్ వి డూ ఈజ్ ఓన్లీ గాడ్ స్పోక్ హియర్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు కదా. మనోహరం పక్కన పెట్టండి, మేలు కోసం చూసుకుందాం. ఎందుకంటే యెహోవా మంచి వారికి మేలు చేస్తాడు. ఏమి చేసినా జీవితంలో అలాగే ఉన్నావంటే నువ్వు సహోదరులను ద్వేషిస్తున్నావు తల్లి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు కలిగిన వారికి దేవుడు సహాయం చేస్తాడట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకమైన అవయవాలే, కానీ ప్రతిదానికి పని ఉందండి. నేను ఎప్పుడు అనుకునేవాడిని దీంతో ఏం పని ఉంటుంది అని. ఈ చిటికడ వేలతో ఏం పని ఉంటుంది, ఎప్పుడు పాస్టర్ ఉన్నప్పుడు నేను అడిగేదాన్ని, ఏం పని ఉంటుంది దీనికి? అన్నిటికీ పనులకు ఉన్నాయి. ఇదైతే ఒకటి చూపించవచ్చు, ఇదైతే పెద్దగా ఉందని గర్వపడవచ్చు, ఇదైతే 2-3 రింగులు పెట్టుకోవచ్చు, ఇదైతే బుక్కులు పట్టుకున్నప్పుడు ఒక సైడ్. దీంతో ఏం పని ఉంది? ఒకరోజు పాస్టమ్మ గారు కాఫీ తెచ్చి ఆడ పెట్టి లటకన్నా చిన్న వేలు పెట్టింది దాంట్లోకి. అబ్బా అన్న కాలిందా, దానికి పనికి వస్తుందని.
జీవితంలో గమనించండి. ప్రతిదీ దేవుడు ఒకరిని పుట్టించాడు, రక్షించాడు, సంఘంలో ఒక అవయవం చేశాడంటే ఏదో ఒక ప్రత్యేకమైన పనికండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, 4వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, 9వ వచనం ఒకసారి గమనిద్దాం. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని ప్రేమించండి. యువర్ రిలేషన్షిప్ హూమ్ దే అపోజ్ యూ. నిన్ను నిందించేవారు, నిన్ను వ్యతిరేకించే వారితో నీ యొక్క రిలేషన్షిప్. 4వది, మొదటిది నీకు నీ దేవునితో, 2వది నీకు నీతో, 3వది నీకు నీ సహోదరునితో, 4వది నిన్ను అపోజ్ చేసేవారు, వ్యతిరేకించే వారితో మీ ప్రేమ నిష్కపటమైతే ఉండవలను. వాడు తిట్టాడు కాబట్టి నువ్వు తిట్టకూడదండి. వాడు తిట్టిన దాంట్లో ఎంత సంతోషమో, లేకపోతే వాడు తిట్టిన దాంట్లో ఎంత సత్యం ఉందో ఫస్ట్ గమనించు. మనమేం చేస్తామండి? మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, యువర్ రిలేషన్షిప్ విత్ దోస్ పీపుల్ హూ అపోజ్ యూ, వారిలోని చెడును అసహించుకొని, నిన్ను అపోజ్ చేసే వారి చెడును అసహించుకొని వారిలోని మంచిని కొంచెమున్నా వెతకండమ్మా. దానిని బట్టైనా వారిని లైక్ చేయండి అమ్మా. ఎవ్రీ పర్సన్ హ్యాస్. మొన్న ఐ వాస్ రీడింగ్ వన్ బుక్. నేను చెప్పాను కదా, నాకు చాలా వర్న్ రీడ్స్ బుక్స్ చాలా ఇష్టం. నా ఇంట్లో చాలా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చదువుకోవడానికి ఇస్తాను. అందులో చెడుతనము అని ఉంది. ఆ చెడుతనాన్ని అసహించుకుంటే మనం, ఆ చెడు వారిని మనం బాగు చేయాలంటే ఏం చేయాలో వర్న్ రీడ్స్ చాలా చెప్పాడు. ఏమంటాడో తెలుసా? నో మ్యాన్ హ్యాస్ 100% బ్యాడ్ ఇన్ హిమ్. ఏ వ్యక్తిలో 100% చెడ్డవారు కాదు. వారిలో తప్పకుండా ఎంత చెడ్డవారైనా వారు దేవుని సారూప్యంలో చేయబడ్డారు కనుక వారిలో 20% మంచి ఉంటుంది. 80% వారిలో చెడు నువ్వు చూస్తున్నావు కనుక వారిని చెడ్డవారిగా నువ్వు స్టాంప్ వేశావు. ఒకవేళ నిన్ను అపోజ్ చేసే వారిలో ఉన్న ఆ 20% మంచిది నువ్వు గమనించి మాట్లాడినప్పుడల్లా వారి ఆ మంచిని గురించి నువ్వు ఆలోచించి వారితో మాట్లాడితే దేర్ 80% విల్ టర్న్ అప్సెట్ డౌన్. మనం ఒకరిని చెడుగా అనుకుంటే వారి జీవితంలో ఎప్పుడు మంచివారిగా ఉత్తరవేయరమ్మా. వాక్యం అంటుంది, మీ ప్రేమను నిష్కపటమై ఉండవలను. వాడు నన్ను అపోజ్ చేశాడు కాబట్టి నేను వాడికి సెకండ్ ఇవ్వకూడదు కదండి. వాడు నన్ను అపోజ్ చేశాడు కాబట్టి వాడితో నేను మాట్లాడకూడదు కదండి. వాడు నా గురించి చెడుగా మాట్లాడు కాబట్టి నేను వాడి గురించి మంచిగా మాట్లాడనండి. క్రీస్తునందు రిలేషన్షిప్ విత్ యూ అపోజ్. నిన్ను నిందించే వారిని గురించి, నిన్ను వ్యతిరేకించే వారిని గురించి వారి చెడును అసహించుకోనండి, మంచిని పెంచి పోషించండి. 5వ రిలేషన్షిప్, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ వరల్డ్ ఇన్ విచ్ యు లివ్. నీకు నీ లోకానికి, నీవు జీవిస్తున్న లోకానికి, నీ అధికారులకి, ఆఫీసులో కానీ ఎక్కడ కానీ, నీకు నీ లోకానికి 11వ అధ్యాయం 13వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, 12వ అధ్యాయం 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు. నీకు ప్రమోషన్ రాలేదని ఏడ్చొద్దు అంటున్నాడు. నువ్వు అడిగింది సారు ఇవ్వలేదు కాబట్టి ఆఫీస్లో ఏడ్చొద్దు అంటున్నాడు. నీవు అడుగున్నట్టు నీకు మార్క్స్ రాలేదు కాబట్టి నువ్వు ఏడ్చొద్దు. చూడండి, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడే, ఆ నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మన ఆఫీసర్ నన్ను గురించి పట్టించుకోకపోతే ఆయన వచ్చినాడంటే ఇంటికి ఏమంటామమ్మా, నేను లేనని చెప్పేసి. ఆయన నన్ను గురించి పట్టించుకోడు కదా, నేను పెట్టిన అప్లికేషన్ ఇవ్వలే ఆయన, అంతేనా? నీవు దేవుని బిడ్డవైతే నీ రిలేషన్షిప్ విత్ వాళ్ళు, నీ ఈ లోకములో ఉన్న అధికారులతో నీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ఆత్మయందు తీవ్రత కలిగి శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. నాకు అవసరం లేనివాడు, నన్ను బాధపట్టినవాడు, నేను అడిగింది ఇవ్వనివాడు నీ ఇంటికి వస్తే వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 16వ వచనం, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచుక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే
బుద్ధిమంతులమని చెప్పు. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్. నీవు నీ సంఘముతో ఉన్న సంబంధం ఎలా ఉందమ్మా? సంఘములో పాస్టర్ గారు వెనక్కల బెంచ్లో కూర్చుంటాం, సెకండ్ ఇస్తేనే వెళ్ళిపోతాం, అంతేనా? ఎన్నిసార్లు అడిగామండి ముందుకు వచ్చి కూర్చోమని. ఎందుకు కూర్చోరు? చెప్పారు కదా, ఎందుకు కూర్చోరు? చెప్పాము. కొంతమంది లేడీస్ బాత్రూమ్కి వెళ్ళలేకున్నారయ్యా, ముందుకు వచ్చి కూర్చోండి అని కూడా చెప్పాము. వినలే. ఆసక్తి విషయం. ఏం ఆసక్తి? ఎందుకు వస్తారండి చర్చికి? యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీ సంఘములో నీవు ఆరాధిస్తున్న దేవుడు, ఆ దేవుని శరీరమైన సంఘముతో నీ సంబంధం ఎలా ఉంది? తగ్గువాటి యందు ఆసక్తులు కలిగి హెచ్చువాటి యందు ఆసక్తి కలిగి ఉండకండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం సంఘములో ఆత్మకార్యాలు ఎందుకు జరగవంటే, సంఘములో దేవుని యొక్క ఆత్మ ఎందుకు పని చేయదంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా కనబడండి. ఏడ్చువారితో ఏడవండి. ఏడ్చువారితో ఏడ్చి పక్కన పోయి ఏమంటారో తెలుసా మీరు? నా భార్య చనిపోయినప్పుడు చాలామంది అన్న మాట ఏంటో తెలుసా? చెప్పనా? ఎవరెవరు ఏదేది మాట్లాడారో దేవుడు నాకు తెలియజేశాడు. ఎవరెవరు వాళ్ళ మనసులో ఏమనుకున్నారో దేవుడు నాకు తెలియజేశాడు. వన్ డే ఐఎమ్ గోయింగ్ టు టెల్ బిఫోర్ ఐ లీవ్ దిస్ చర్చ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడతాడండి, దేవుడు చెప్పిస్తాడు. ఐ విల్ టెల్ యూ. మీరు మనసులో మీరు బయట మాట్లాడిన మాటలు ఏంటో జనవరి 19, 20 తారీఖులో నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ ఎక్స్క్యూజ్ యూ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏడ్చువారితో ఏడవండి అన్నాడు, కానీ ఏడ్చినట్టు నటించి బయటికి పోయి నవ్వకండి. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద చర్చ్. వీఆర్ ఆర్మ్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బయటకు వచ్చిన తర్వాత చాలామంది పాస్టర్ గారు చనిపోయినప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ నుంచి వెంకటేష్ పాల్ అందరూ వచ్చారు, విష్ చేశారు. ఇక్కడే కూర్చున్నా, పాస్టర్ బాడీ ఇక్కడ ఉండే, నన్ను విష్ చేశారు. విష్ చేసిన నవ్వు ఎలా ఉండదు తెలుసా? అది ఒక విషపు నవ్వు. బాగా జరిగిందిరా అనుకున్నట్టు పోయారు. మనసులో అనుకున్న, ప్రభువా వీరిని దీవించు, క్షమించు అని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మనమందరము దేవుని సింహాసనం మీద ఒకనాడు నిలబడాలి. చర్చిలో ఇది చర్చ్ నీ ఇల్లు కాదు, గమనించు. ఇది దేవుని ఆలయం. చెప్పనమంటారా? దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడిని ఏమనుందమ్మా? దేవుడు పాడు చేస్తాడు. జాగ్రత్తమ్మా. డోంట్ టేక్ ఇట్ సో లైట్ అబౌట్ గాడ్ అండ్ హిస్ వర్క్స్. దేవుని ఆలయాన్ని యూ అండ్ యువర్ రిలేషన్షిప్, ఏడ్చువారితో ఏడుడి మనస్సు, మంచి మనసు కలిగి ఉండేవాడి. హెచ్చువాటి అందు మనసు ఉంచక తగ్గువాటి అందు ఆసక్తి కలిగి ఉండడి. ఇంకోటి ఏమన్నాడని, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనొద్దు. మెనీ పీపుల్ విల్ థింక్ దే ఆర్ టూ ఇంటెలిజెంట్. దేవుని కన్నా గొప్పనివా? దేవుని కన్నా తెలివిందా? జాగ్రత్తమ్మా. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్, నాట్ విత్ జీసస్ క్రైస్ట్. రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్ విల్ మేక్ యువర్ హోమ్ మేక్ ఆర్ బ్రేక్. గమనించండి. యువర్ చర్చ్, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్. సంఘము ఆయన శరీరమైన సంఘముతో నీకున్న సంబంధాన్ని బట్టి, నీవు చేస్తున్న విధి విధానాలను బట్టి, నీవు మాట్లాడుతున్న విషయాలను బట్టి నీ ఇల్లు నిలబడుతుంది, కూలిపోతుంది. జాగ్రత్త. నా మాటలు కావమ్మా, దేవుని మాటలు. ఆయన ఆలయాన్ని పాడు చేసేవాడిని ఏమన్నాడమ్మా? దేవుడు వాడిని పాడు చేస్తా. క్రీస్తునందు ప్రియమైన 7వది, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుతో నీకున్న సంబంధం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, శత్రువు ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టు. 17వ వచనం ఒక్కసారి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి ఎడల దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, నీవు రూపాంతరము పొందేదాకా ఆ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదు. యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, తగిన రీతిగా నిన్ను నీవు ఎంచుకోవాలి. యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్,
అందరూ ఒకే శరీరమని, శరీరంలోని ప్రతి అవయాన్ని ఆశీర్వదించినట్టు, ఆనందించినట్టు అందరితో ఆనందించాలి. 4వది యూ అండ్ యువర్ రిలేషన్షిప్ హూ అపోజ్ యూ, నిన్ను వ్యతిరేకించే వారిలోని చెడుగును కాక వారిలోని మంచిని పెంచి పోషించు. యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్, లోకముతో క్రీస్తు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి, ఆత్మ కార్యాలందు తీవ్రత కలిగి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. 6వది యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ చర్చ్, సంఘముతో నీకున్న సంబంధం. నిజంగా నీవు వారిని గురించి బాధపడితే ఏడవమ్మా, నవ్వొద్దు తల్లి. ఒకరిని గురించి ఒకరిని ఎవరినన్నా నువ్వు మెచ్చుకోవాలనుకుంటే ముఖం ముందు మెచ్చుకొని బయటికి పోయి తిట్టొద్దన్నమ్మా, దేవుడు చూస్తాడు తల్లి. నేను చాలాసార్లు చెప్పాను, నా ముందు మాట్లాడింది నేను వింటా, బయటికి వెళ్ళి నీవు సహోదరులతో మాట్లాడింది దేవుడు వింటాడు. నేను మర్చిపోతా, దేవుడు మర్చిపోడు. జాగ్రత్తమ్మా, మనం విశ్వాసులం, దేవుని బిడ్డలం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. చివరిది యూ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఎనిమీస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలు జీవించే విధానం ఇదే, వాళ్ళకున్న రిలేషన్షిప్ ఇవి. మన జీవితాల్లో గమనించాలి, 7 రకాల సంబంధాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ ఇన్ 5 minutes. ఇలాంటి వారు ఉంటారా? మొదటి సమూయేలు గ్రంథం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ దేవుడు 3 మనుషులుగా చూపిస్తున్నాడు మనకు. సంఘంలో 3 మనుషులు ఇలాంటి వారు ఉంటారమ్మా. ఈ 7 రిలేషన్షిప్ ఉన్న వారిలో ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనుషులు ఈ 3 రకాల మనుషులు ఉంటారు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ అధ్యాయము 3 మనుషులు. మొదటిది నాబాలు, 2వది అబీగయలు, 3వది దావీదు. సంఘంలో ఈ 3 రకాల మనుషులు ఉంటారమ్మా. 7 రిలేషన్షిప్ ఉన్నా లేకున్నా సంఘంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ఇలాంటి 3 భక్తులు మనం గమనించినప్పుడు, మొదటి వాడు నాబాలు. మేలుకు కీడే చేయడం ఆయన మతం, అభిమతం. మేలుకు కీడే చేయడం ఆయన మతం, అభిమతం నాబాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనిషి వల్ల కానీ, సంఘం వల్ల కానీ, కాపరి వల్ల కానీ, విశ్వాస వల్ల కానీ, దేవుని వల్ల కానీ మేలు పొందితే నీవు ఇతరులకు కీడు తలపెట్టొద్దు. నా వల్ల నేను చెప్పేది అది. ఇఫ్ యూ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ పీపుల్, దేవుని మనుషుల వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, లేకపోతే స్నేహితుల వల్ల కానీ, దేవుని వల్ల కానీ, చివరికి సంఘము వల్ల కానీ నీకు మేలు కలిగితే మేలుకు ప్రతిగా కీడు తలపెట్టొద్దు. ఉన్నారట నాబాలు లాంటి వారు సంఘములో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నాబాలు అంటే వెర్రివాడు అని అర్థం. నాబాలు అంటే వెర్రివాడు అని అర్థం. మంచి చేయడం మర్చిపోయినవాడు, ఎప్పుడు ఇంకొకరిని గురించి చెడుగా మాట్లాడేవాడు. ఆయనను గూర్చి మాట్లాడితే క్రూరత్వం, కఠినత్వం ఆయనతో పెట్టిన విద్యట. క్రూరత్వం, కఠినత్వం ఆయన పెట్టిన విద్యట. కానీ దేవుడు ఆయనను ఆస్తి గలవాడుగా చేశాడు. అందమైన భార్యను అబిగయల్నిచ్చాడు. బాగా గమనించండి, అందమైన వాడు ఆ ఆస్తి గలవాడమ్మా. అక్కడ ఉన్నవారిలో అందరికన్నా ఆస్తి గలవాడు, వెర్రివాడు, క్రూరుడు, కఠినమైన వాడు. ఆయన జీవితంలో ఆయన ఆస్తి గలవాడు, బహుభాగ్యవంతుడు, అందమైన భార్యనిచ్చాడు, అబిగయల్నిచ్చాడు. ఆయన భార్య ఏముంటుందో తెలుసా? దావీదు దగ్గరకు వచ్చి తన భర్తను గురించి, భర్తతో కాపురము చేస్తూ తన భర్త అయిన నాబాలును గురించి దావీదు చంపడానికి తీర్మానం చేసుకుంటాడు. దావీదు వారి గొర్రెలను, అంటే దావీదు సౌలు నుంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, దావీదు సౌలుకు భయపడి పరిగెత్తిపోతూ ఉంటాడు. ఆయనతో పాటు ఒక 300 మంది ఉంటారు. ఆ 300 మంది ఉన్నప్పుడు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ నాబాలు యొక్క వేల కొలది గొర్రెలు ఉంటాయి. ఆయనకు గొర్రెలు, ఎడ్లు. దాన్ని కాసేవారికి రాత్రిపూట, పగలుపూట దావీదుకి వేరే పని లేదు. తన దగ్గర ఉన్న 300 మంది సౌలు రాలే సమయంలో ఈ నాబాలు యొక్క గొర్రెలు ఏదైనా దొంగతనము జరగకుండా, క్రూరముఖాలు జరగకుండా దానికి కాపలా ఉండి రాత్రి కాయచారు. ఒకనాడు వారి దగ్గర ఉన్న సామాగ్రి, వారు తెచ్చుకున్న అన్నమంతా అయిపోయిన తర్వాత దావీదు నాబాలు దగ్గరికి ఒక లెటర్ రాసి పంపుతాడు. అయ్యా, నీకు 1000 లక్షల కొలది ఆస్తుంది. నేను మా 300 మంది సౌలు చేత అన్యాయంగా పరిగెత్తుతూ ఉన్నాం. మేము
రాత్రనక పగలనక నీ పశువులను నీ యొక్క సేవకులను మేము కాపాడామయ్యా శత్రుబారి నుండి క్రూరముగాల నుండి. ఒక 300 మంది మేము ఉన్నాం, వారికి కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అని అంటాడు. నాబాలు వచ్చిన వారితో నీవెవడురా? సౌలు దగ్గర నుంచి పారిపోయిన వారు చాలామంది ఉన్నారు, వారిలో నీ దాసుడైన దావీదు కూడా ఒకటి కదా, ఇచ్చేది లేదు పోరా అంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు దగ్గరికి సమాచారం వచ్చిన తర్వాత దావీదు ఒక డిసిషన్ తీసుకొని దేవుని నామన ప్రమాణం చేస్తాడు. రేపు ఉదయకాలానికి నాబాలు ఇంటిలో ఒక్క మగవాడు కూడా బతికి ఉండకూడదు అని సంసిద్ధమవుతాడు. 300 మందిని తీసుకెళ్ళి నాబాలును చంపేద్దామని. ఇది తెలుసుకొని అబీగయీలు తన భర్తను గురించి తన దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఆమె ఏం చెప్తుందో తెలుసా? నా భర్త జాగ్రత్తగా వినాలి. అతని చెడ్డలను చూడగా ఆమె అంటుంది, అతడు మోటును వాడును దుర్మార్గుడునయ్యా. అమ్మగారు అయ్యగారు గమనించండి, when you want to save your family you have to tell the truth. When you want to save your children you have to tell the truth. దావీదు దగ్గరికి వచ్చి తన భర్త యొక్క పనికి మాలిన జీవితాన్ని గురించి చెప్తుంది. నా భర్త మోటువాడును, నా భర్త కఠినమైన వాడును, కఠినమైన మనస్సు మోటువాడు దుర్మార్గునై నా భర్త ఉన్నాడయ్యా. నువ్వు మేలు చేసావని ప్రతిరోజు నా దాసులు వచ్చి నాకు చెప్తున్నారా నా వంటింట్లో ఉంటే. చెప్పుకోవటానికి ఈయన కాలేబు వంశస్థుడు, చెప్పుకోవటానికి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈయన కాలేబు వంశం నుంచి వచ్చినవాడు. వంశము నీకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వంశము నిన్ను మంచివారిని చేయడమ్మా. మంచితనము నీతో ఉంటేనే మనుషులు నిన్ను మంచివారంటారమని కనుక నీ భార్య కూడా మంచి అతని దేవుడు అంత ఆస్తి ఇచ్చిన మేలుకు కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆస్తి అనే గర్వం, ఆశీర్వాదం అనే గర్వం. ఆ సేవకుడు వచ్చి చెప్తాడు, ఆయన భార్యతో ఏమంటాడో తెలుసా? ఒక్క గొర్రె పోకుండా నెలల కొద్ది వాళ్ళు మాకు కాపలా ఉన్నారయ్యా, ఒక గొర్రెను కూడా దావీదు వాళ్ళు తీసుకోలేదయ్యా. భార్యకు చెప్తాడు వచ్చి, నాబాలు భార్యకు అబీగయీలుకు, మేలుకు కీడు చేయడం నీ మనసులో నిర్ణయించుకున్నావు కదా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇంతగా ప్రేమిస్తుంటే దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నావు కదా. ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి లాంటి జీవితాన్ని చూసుకొని నీ అంతకు హెచ్చుగా అనుకుంటున్నావు కదా. జాగ్రత్తమ్మా, నీ జీవితము నాబాలుదైతే నోబడీ కెన్ హెల్ప్ యూ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రెండవ వాడు కీడుకు కీడు చేయాలని తీర్మానము చేసుకున్నవాడు దావీదు. కీడుకు కీడు చేయాలి. రేపు ఉదయకాలానికి ఒక్క మగవాన్ని ఉండనియను. ఒకడు మేలుకు కీడు చేశాడు, ఇంకొకడు కీడుకు కీడు చేస్తాడు. దావీదు లాంటి మగవారు సంఘంలో చాలామంది ఉన్నారండి. కీడుకు కీడు. అందుకే 12వ అధ్యాయం రోమా 12 చివరి వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. దావీదు తీర్మానం చేసుకున్నాడు, రాత్రికి బయలుదేరారు. ఆ సమయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ వర్గం కీడుకు కీడు చేసేవారమ్మా. మూడవ వారు కీడుకు ప్రతిగా మేలు చేసేవారు అబీగయీలు. ఆమెట క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఆమెను గురించి చదవాలి. ఆమె సుబుద్ధి గల రూపవతియు సుబుద్ధినై ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లోకానికి రూపవతి కావచ్చు, దేవుని పట్ల సుబుద్ధివా? లోకంలో నీవు ఆస్తి కలిగి ఉండొచ్చు నాబాలు వలె, దేవుని మేలుకు కీడు చేస్తున్నావా? మూడవది, కీడుకు ప్రతిగా మేలు చేయడం మనం అబీగయీలు దగ్గర నేర్చుకుంటాం. ఆమె ఏం చేస్తుందో తెలుసా? అబీగయీలు అంటే సంతోష ఉత్పత్తి అంట. ద జాయ్ ఆఫ్ ద ఫాదర్. అబీగయీలు అంటే సంతోష ఉత్పత్తి, అంటే ద స్ప్రింగ్ ఆఫ్ ద జాయ్. ఆమె జీవితంలో గమనించండి, ఆమె తన భర్త పొరపాటును గమనించి తన కర్తవ్యాన్ని మొదట చేయడానికి ఇష్టపడింది. ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె 200-300 చపాతీలు చేసిందట. గమనించండి, 200-300 ఎవరైనా చేశారా? 2 గొర్రెలను తీసి సిద్ధం చేసి దాంతో మటన్ వండింది. తిత్తుల కొద్దీ ద్రాక్షారసం తీసుకుంది. దాన్ని భర్తకు చెప్పకుండా